వెల్కమ్ టు V2 న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న సీఎం ప్రధాన కార్యదర్శి కార్తికేయ మిశ్రా, కలెక్టర్ వెంకటేశ్వర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా వేడుకగా ఉంజల్ సేవ, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. శ్రీకాళహస్తి ఆలయ మాడవీధుల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వన్ వే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు. తిరుపతి కలెక్టరేట్ లో దోమల నిర్మూలన దినోత్సవం, బ్యానర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తి ఆలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యదర్శి కార్తికేయ మిశ్రా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ సందర్శించారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ ఈవో ఎస్వీఎస్ మూర్తి, ఇతర ఉన్నతాధికారులు దక్షిణ గోపురం వద్ద ఘన స్వాగతం పలికి భారీగా దర్శన ఏర్పాట్లు చేపట్టారు. దక్షిణ కాశీ శ్రీకాళహస్తి ఆలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యదర్శి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఆలయానికి విచ్చేసి పూజలు చేశారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ ఈవో ఎస్వీఎస్ మూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ దక్షిణ గోపురం వద్ద ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు భారీగా చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద వేద పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో మూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ పిఆర్ఓ రవి, సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఊంజల్ సేవ కన్నుల పండుగగా జరిగింది. పున్నమి వెలుగుల్లో దేవేరి శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరిని దివ్యమంగళ తేజస్సును ఊంజల్ సేవలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశంలో పరవశిస్తూ పరమానంద భర్తలయ్యారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఆలయంలోని అలంకార మంటపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్యాలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారిని అచ్యుతరాయ మండపంలో ఉయ్యాలలో, అమ్మవారిని 16 కాళ్ల మండపంలోని ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. వేద పండితులు వేదమంత్ర పుష్పాలు సమర్పించగా పున్నమి వెలుగుల్లో స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో సేద తీరుతూ భక్తులకు కరుణ కటాక్షాలు అనుగ్రహించారు. మండు టెండలో వేసవిలో చల్లని ఆహ్లాదకరమైన వెన్నెల శుభలో స్వామి అమ్మవార్ల దివ్యమంగళ స్వరూపాలను భక్తులు తిలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు పూర్ణ హారతులు సమర్పించారు ఆలయ అర్చకులు. ఈ విశేష ఉత్సవంలో యువసాగర్ బాబు దంపతులు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ కైలాసంలో సద్యోమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ నేత్రపర్వాన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను సద్యోమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివరామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా వేడుకలా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోసేవను పురస్కరించుకుని సద్యోమూర్తి సేవను అంగరంగ వైభవంగా చేపట్టారు. ఆలయంలో స్వామివారి ఆలయం మధ్య సద్యోమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సద్యోమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకారోత్సవాన్ని చేపట్టారు. ఆలయ ఆవరణలో రాతి ధ్వజస్తంభం వద్ద సద్యోమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. సద్యోమూర్తి ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని 4 మాడ వీధుల్లోనూ ట్రాఫిక్ ఇబ్బందుల దృష్టిగా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నేడు పట్టణంలో వన్ వే విధానంపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. శ్రీకాళహస్తిలోని 4 మాడ వీధుల్లోనూ ట్రాఫిక్ ఇబ్బందుల దృష్టిగా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఇందులో భాగంగా నేడు పట్టణంలో వన్ వే విధానంపై అవేర్నెస్ క్యాంప్ ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గోపి మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో నేడు వన్ వే విధానాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపడం వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. మరి ఎవరైనా ఈ నియమాలను అతిక్రమిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసు నమోదు చేసి ఆర్టీఓ ఆఫీస్ కు అప్పచెప్తామని తెలియజేశారు. వన్ వే నిబంధనలు పాటించడం వల్ల శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వన్ వే విధానంతో శ్రీకాళహస్తి దేవస్థానాన్ని డైరెక్ట్ గా చేరుకోవచ్చన్నారు. వన్ వేలో నడిపితే వాహనాలు ఎదురెదురుపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదన్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ దినం నుంచి శ్రీకాళహస్తి పట్టణంలోని మాడా స్ట్రీట్స్ నందు వన్ వే ఉంటుంది. ప్రయాణికులందరూ కూడా గమనించాలి. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకూడదు. ఈ విధంగా వెళ్ళడం వల్ల నిత్యము ట్రాఫిక్ రద్దీ అయ్యి ప్రజలకు అసౌకర్యం కలుగుతూ ఉంది. ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు ఎవరు కూడా వీటి గురించి పట్టించుకోకుండా వాళ్ళ పంతాలోనే వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రజలందరికీ పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏమంటే, ఒక వారం దినములు మీరందరూ కూడా వన్ వేలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్ కట్ అనే రూట్ ఎంచుకుంటే ప్రస్తుతం మాత్రం మేము గౌరవంగా మీకు వార్న్ చేయడం జరుగుతుంది. తదుపరి చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ఫైన్లు వేయడము, 1-2 సార్లు ఈ ట్రాఫిక్ నియంత్రణ పాటించకుండా వైలేషన్ చేసిన వాళ్ళ యొక్క బండ్లను సీజ్ చేసి ఆర్టీఓగా రాయడము, ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలకి పోలీసులు ఎప్పుడు స్నేహితులుగాను సేవకులుగాను ఉంటారు తప్ప శత్రువులుగా ఉండరు. మీరందరూ గమనించాల్సింది ఒకటే, ట్రాఫిక్ని మన కాళహస్తిలో నియంత్రించే విధంగా పోలీసులకు సహకరించాలి. పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేసుకోకూడదు. దయచేసి మాకు సహకరించండి. మీకు ఎప్పుడు మేము సేవలో ఉంటాము. దయచేసి మన పుణ్యక్షేత్రమైనటువంటి కాళహస్తీశ్వరుడికి వచ్చే భక్తులందరికీ మన వంతుగా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మన కాళహస్తిలో మంచి ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఉండే విధంగా మీరందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ, ఇట్లు కాళహస్తి ట్రాఫిక్ అండ్ కాళహస్తి వన్ టౌన్ సిఐ డి గోపి. మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని బసాయిపాలెం గ్రామంలో ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు పాఠశాలలోని ఉపాధ్యాయులు ఏ విధంగా వసతులు కల్పిస్తున్నారో శ్రీకాళహస్తిలోని న్యాయవాదులు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించి వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా
శ్రీకాళహస్తి కోర్టు సముదాయంలోని మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలను అందించే విధంగా కార్యాచరణ చేపట్టామని అన్నారు. కాబట్టి ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా వారు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ప్రత్యేక ప్రతిభావంతులను కోరారు. అన్ని మీ సార్కి చెప్తే మీకు అన్నీ కూడా మీకు గవర్నమెంట్ ద్వారా ఉచితంగానే అందజేయడం జరుగుతుంది. ఓకేనా? బాగా చదువుకుంటారా? బాగా చదువుకుంటారా? గుడ్. పెడుతున్నారా? ఇంట్లో తెచ్చుకుంటున్నారా? ఇంట్లో తెచ్చుకుంటున్నారా? సరేనా? బాగా చదువుకోండి. ఓకే, బాగా చదువుకోండి. ఓకేనా? దీపిక ఏమవుతావు పెద్ద అయితే? డాక్టర్ అవుతావా, పోలీస్ అవుతావా, టీచర్ అవుతావా? పోలీస్. సూపర్. పేరేం పేరునా? నీ పేరు? నీ పేరు ఏం పేరు? నిత్యశ్రీ. వెరీ గుడ్. బాగా చదువుతావా? వెరీ గుడ్. జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని బసవిపాళెం వద్ద ఉన్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించి విద్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతున్నాయా లేదా వాటికి సంబంధించి వివరాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాళహస్తి కోర్టు పరిధిలో న్యాయ విజ్ఞాన సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ న్యాయ విజ్ఞాన సదస్సుకు సంబంధించి కూడా చైర్మన్ గారు అందరూ ఉన్నారు. వీరికి ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఒక చిన్న అర్జీ రాసిస్తే ఉచితంగానే వారికి న్యాయం అందిస్తామనేసి, అదేవిధంగా ఏదైనా ఇబ్బంది అయితే 15100 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా ఫోన్ చేస్తే వారి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియచేసి వారి యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తామని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ప్రత్యేక ప్రతిభావంతుల స్కూల్కి వచ్చాము. వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉన్నాయా లేవా అని కనుక్కొని వాళ్ళతో ఆ స్కూల్ విజిట్ చేసి వాళ్ళ అవసరాలను ప్రత్యేకంగా తెలుసుకొని వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే మన న్యాయ సదస్సు శ్రీకాళహస్తి కోర్టులో ఉంది, అక్కడికి వచ్చి అర్జీలు ఇస్తే మేము ఫ్రీగానే అన్ని చేస్తామని వాళ్ళకి తెలియజేశాం. దేశవ్యాప్తంగా రాఖీ పండుగ ఘనంగా జరిగింది. సోదరులు క్షేమంగా ఉండాలని సోదరిమణులంతా రాఖీ కట్టారు. ఇంతకీ రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. రక్షాబంధన్ లేక రాఖీ పూర్ణిమ. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి లేదా హయగ్రీవ జయంతిగా పిలుస్తారు. అన్నా చెల్లెలు లేదా అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకే ఈ పండుగ. కొంతకాలం క్రితం వరకు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో కూడా ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుకుంటున్నారు. అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమ సూచకంగా తోడు నిలబడే విధంగా సోదరి కట్న ధనుష రాఖీగా పిలిచే ఒక పట్టిని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. అన్నకి రాజా రాఘవేంద్రరావు, చెల్లెళ్ళు ధనుష మధ్య అనుబంధాన్ని చాటే ఈ రాఖీ పండుగ. రాఖీ అంటే రక్షణ అనే అర్థం ఉంది. రాఖీ పండుగని రక్షాబంధన్ అని పిలుస్తారు. రక్ష అంటే రక్షించటం, బంధన్ అంటే సూత్రం కట్టడం అని అర్థం. అన్న లేదా తమ్ముడు విజయం దిశగా అడిగేయాలని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ రాఖీ కడుతుంది సోదరిమణి. సోదరుని విజయాన్ని, సోదరి కష్టమైనా నీకు అండగా నిలుస్తానని సోదరుడు హామీ ఇస్తాడు. తనను సంతోష పెట్టడానికి చిరుకానుకలు కూడా ఇస్తాడు. రాఖీ పూర్ణిమగా పేరొందిన ఈ పౌర్ణమి నాడు భారతీయులంతా ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకుంటారు. ఇంటి ఆడపడుచులు తన సోదరుల నుంచి ఆత్మీయ అనురాగాలను, అనుబంధాలను రక్ష కోరుతూ రాఖీ కడతారు. రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానాన్ని కూడా ఇస్తూ ఆశీర్వదిస్తారు ఆ అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి రోజున ఇలా రకరకాలుగా దేశమంతా ప్రజల ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కలెక్టరేట్ లో ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవ బ్యానర్ ని ఆవిష్కరించారు. మరి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా దోమల నిర్మూలన చేపట్టవచ్చని, రోగాలను నివారించవచ్చని వారు తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలు నివారించవచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్యాధికారులతో కలిసి ప్రపంచ దోమల దినోత్సవ బ్యానర్ ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతాయని, ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటామని పేర్కొన్నారు. మలేరియా వ్యాధి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మన దేశంలో, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా సంభవిస్తున్నందున ఈ రోజున మనం ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నామని, ప్రభుత్వం ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించే చర్యలు చేపట్టాలని, ప్రజలకు మరి వాటి గురించి అవగాహన కూడా కల్పించాలని అధికారులకు సూచించారని పేర్కొన్నారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం,
ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఇళ్లలోని టైర్లలో, ఫ్రిడ్జ్లో, కూలర్ వంటి వాటిలో నీటిని నిల్వ ఉంచకుండా ఇంటి బయట కాలువలో మురుగునీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వాలు వృద్ధి చెందుతాయని అన్నారు. రానున్న వర్షాకాల నేపథ్యంలో దోమల సంఖ్య పెరగకుండా నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గ్రహించి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జ్వరం 2-3 రోజుల కంటే ఎక్కువగా వచ్చించో నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేయించుకుని వైద్యులు సంప్రదించి ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. చికిత్సకు సంబంధించిన మందులు అన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారులకు అధికారులు సూచించారు. మరి మలేరియాకు సంబంధించిన అన్ని మందులను కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ రోజున మనం మలేరియా డే, ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ లో అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా వాంతులు, విరోచనాలతో అతిసారం ప్రబలుతుందని, ప్రజలు వేడి చేసిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా వంటగదుల్లో పరిశుభ్రత పాటించాలని, దీనిపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. మలమూత్ర విసర్జనల అనంతరం చేతులను పరిశుభ్రం చేసుకోవడం, ఆరు బయట మలమూత్ర విసర్జన చేయరాదని, వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకుంటే డయేరియా నుండి కూడా దూరంగా ఉండవచ్చని సూచించారు. జిల్లాలో సంక్షేమ వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థలను తనిఖీ చేయమని అధికారులకు సూచించి ఒక దఫా తనిఖీలు చేపట్టడం జరిగిందని, విద్యార్థులు ఎటువంటి అస్వస్థతకు గురికాకుండా శుభ్రమైన ఆహారం, మంచినీటి సౌకర్యం కలిగించేలా తగు వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. అనకాపల్లి అందు ఈ మధ్య జరిగిన ఘటన నేపథ్యంలో మరోమారు అన్ని సంక్షేమ వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను, బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసి అనుమతి లేని కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, డిప్యూటీ డిఎంహెచ్ఓ సంధ్యారాణి, వైద్యాధికారులు, ఆశాలు, ఇతర ఉన్నతాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు సీఎం కాగానే పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు ఏపీ పారిశ్రామిక మంత్రి భరత్. ఈ రోజు ఉదయం అష్టదళ సేవలో శ్రీవారిని దర్శించుకున్నారాయన. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని సీఎం చంద్రబాబు నాయుడు సీఎం కాగానే పారిశ్రామికవేత్తలంతా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాటిన విత్తనమేనని, త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుందంటూ పేర్కొన్నారాయన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని వచ్చే అంశంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి జిల్లాకు వచ్చిన ఆయన శ్రీ సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీ సిటీకి వచ్చిన చంద్రబాబు 5 ఏళ్ల క్రితం నాటి స్మృతులను పూర్తి చేసుకున్నారు. శ్రీ సిటీని అభివృద్ధి చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిశ్రమల రాక వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన ముద్రను అందరూ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఇక రాష్ట్ర మంత్రిగా మానవ వనరుల శాఖను తీసుకున్న నారా లోకేష్ ప్రభుత్వ పాలనతో పాటు తన నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు స్థానికులను కలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన నారా లోకేష్ సరికొత్త రికార్డును సృష్టించారు. ఇప్పటి వరకు ఈ స్థానం నుంచి నెగ్గిన తెలుగుదేశం పార్టీ తొలిసారిగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నారు. ఇక చంద్రబాబు మంత్రిమండలిలో నారా లోకేష్ కు కీలకమైన మానవ వనరుల శాఖ మంత్రి బాధ్యతలను కట్టబెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓవైపు మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక ప్రజల సమస్యలు తీర్చడంపై లోకేష్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇటీవల ప్రజా దర్బార్ పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించి ప్రతిరోజు తన నియోజకవర్గ ప్రజలను లోకేష్ కలుస్తున్నారు. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి పెద్ద ఎత్తున ప్రతినిత్యం స్థానికులు వచ్చి లోకేష్ ను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. స్థానికులు తన దృష్టికి తీసుకొస్తున్న సమస్యలు కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు మంత్రి లోకేష్. కొన్ని సమస్యలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న అనంతరం పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజు కన్నా ఇప్పుడు ప్రతినిత్యం వందల సంఖ్యలో స్థానికులు తమ సమస్యలు లోకేష్ దృష్టికి తీసుకుని వస్తున్నారు. వీరి కోసం మంత్రి లోకేష్ నివాసంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు స్థానికులను ప్రతి ఒక్కరిని కలుసుకుని వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి లోకేష్. మంగళగిరి ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, అందుకే స్థానికుల సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. నవంబర్ నెల కోటాను టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయడానికి షెడ్యూల్ వెలువరించింది. నవంబర్ నెలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ ఆర్జిత టికెట్లతో పాటు 300 రూపాయల శీఘ్ర దర్శన, శ్రీవాణి ట్రస్ట్ వివిధ సేవలు, అద్దె గదులు, అంగ ప్రదక్షిణ టోకెన్లను విడుదల షెడ్యూల్ వారీగా విడుదల కానుంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి నవంబర్ నెల కోటాను టీటీడీ అధికారులు దశల వారీగా విడుదల చేయనున్నారు. నవంబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల టికెట్లు, అద్దె గదులు, ఇతర ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఉన్నతాధికారులు విడుదలకి షెడ్యూల్ వెలువరించారు. ఆన్లైన్ లో నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదలవుతాయి. లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్ల విడుదలకి ఈ నెల 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల విడుదల చేయనున్నారు. ఇక నవంబర్ 9వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించిన పుష్పయాగం సేవ టికెట్లను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ టికెట్లను విడుదల చేయనున్నారు అధికారులు. ఇక భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు అధికారులు. ఇక ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను విడుదల చేస్తారు ఉన్నతాధికారులు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. అలాగే ఇక నవంబర్ మాసానికి సంబంధించి 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లను ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమల తిరుపతిలో మరి నవంబర్ నెల గదుల కోటాను ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేసి వసతి గదులు కావాలనుకున్న భక్తులు నేరుగా టీటీడీ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి అద్దె గదులను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది టీటీడీ. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు భారీగా పోటెత్తుతున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 71,595 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పోటెత్తుతుంది. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 71,595 మంది భక్తులు దర్శించుకోవడం గమనార్హం. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో 28,981 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,89,00,000. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు మరి నిర్దేశించిన సమయం ప్రకారం వారి క్యూ లైన్లలోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని 29 కంపార్ట్మెంట్లోనూ భక్తులు వేచి ఉన్నారు. దాదాపు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేసింది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసంలో వేల టోకెన్స్ ను జారీ చేస్తున్నారు. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సోదర భావానికి ప్రత్యేకంగా నిలిచే ఈ రాఖీ పండుగ వేడుక అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు తెలుగు వాళ్ళు. తమ సోదరుడికి రాఖీ కట్టి వారు కలకాలం చల్లగా ఉండాలని సోదరీమణులంతా కోరుకుంటారు. తమ సోదరు చేత ఈ రాఖీ కట్టించుకోవడానికి ఎందరో సోదరులు పలు ప్రయాసలు పడి మరీ వెళ్తుంటారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక ఘటన సోదర భావానికి ప్రత్యేకత నిలపడంతో పాటు అందరినీ కన్నీరు తెప్పించింది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఒక పేద కుటుంబం ఉంది. 2 కూతుళ్లతో పాటు ఒక కుమారుని అతి కష్టం మీద చదివించారు తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో తండ్రి పిల్లల్ని బాగా చదివిస్తున్నాడు. 2 కూతుళ్లు బాగా చదవడంతో వారికి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో సీట్ లభించింది. దీంతో తమ గ్రామానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకృష్ణాపూర్లో చేర్పించారు ఒక తండ్రి. ఈ నేపథ్యంలో తాజాగా రాఖీ పండుగ రావడంతో తమ అక్కలైన దాసరి అశ్విక, దాసరి సహస్ర చేత రాఖీ కట్టించుకోవడానికి తమ్ముడు జితేంద్ర ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. తల్లిదండ్రులతో పాటు తమ సోదరు వద్దకు రాఖీ కట్టుకోవడానికి గురుకుల పాఠశాలకు వెళ్లాడు అతను. అయితే పాఠశాల అధ్యాపకులు వీరిని పాఠశాల ఆవరణలోకి అనుమతించలేదు. దీంతో చాలా దూరం నుంచి వచ్చామని తమ అక్కల చేత రాఖీ కట్టించుకుంటామని చెప్పినా వినలేదు. దీంతో చేసేది లేక తమ తండ్రి భుజాల మీదకి ఎక్కి కిటికీ లోపల నుంచి తమ అక్కల చేత రాఖీ కట్టించుకున్నాడు ఆ చిన్నారి తమ్ముడు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయడంతో మరి పాఠశాల అధ్యాపకుల చర్యను అందరూ తప్పు పడుతున్నారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే రాఖీ పౌర్ణమి శుభదినాన్ని తమ సోదరునికి రాఖీ కట్టలేకపోయామే అన్న బాధ ఆ అక్కలకు మిగిలిపోకుండా చేసిన తమ్ముడి నిర్ణయాన్ని మాత్రం మరికొందరు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గురుకుల పాఠశాలలో ఉన్న సిబ్బంది తీరు మారితే బాగుంటుందని నెటిజన్లు కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న సీఎం ప్రధాన కార్యదర్శి కార్తికేయ మిశ్రా, కలెక్టర్ వెంకటేశ్వర్. స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా వేడుకగా ఊంజల్ సేవ, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. శ్రీకాళహస్తి ఆలయ మాడవీధుల్లో ట్రాఫిక్ ఆంక్షలు, 1 వే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు. తిరుపతి కలెక్టరేట్ లో దోమల నిర్మూలన దినోత్సవం, బ్యానర్ను ఆవిష్కరించిన కలెక్టర్ వెంకటేశ్వర్.
ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.